హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా చైన్స్ వేసుకోవాలి. 5 చైన్స్ వేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 15 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 15 డబుల్ క్రోషెట్ వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనికి నెక్స్ట్ క్రీమ్ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ కలర్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క లూప్లోంచి 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటే రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఎల్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రీమ్ మధ్యలోంచి ఎల్లో తీసుకుని ఫస్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత నెక్స్ట్ త్రిబుల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలా ఉలెన్ మీద 2 టైమ్స్ వేసుకొని ఈ క్రీమ్ కలర్ కింద నుంచి తీసుకొని త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా దీనికి ఇలా తీసుకోవాలి. ఈ రెండిటి మధ్యలోంచి తీసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసాం, ఇక్కడ త్రిబుల్ క్రోషెట్ వేసాం కదా. ఇప్పుడు సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా గ్రీన్ అటాచ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానిలోనూ 2 సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక లూప్లో 2 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇక్కడ 1 2 3 4 5 6 వేసిన తర్వాత ఈ 6th దగ్గర కిందికి తీసుకోవాలి ఒకటి లైన్. ఇక్కడ నుంచి గ్రీన్ కింది వరకు తీసుకోవాలి. ఇలా కిందికి తీసుకుని ఇక్కడ త్రిబుల్ క్రోషెట్లా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ 2 సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 1 2 3 4 5 6 తర్వాత సేమ్ ఇక్కడ అంతే. ఇలా 3 టైమ్స్ తీసుకొని ఈ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ లోంచి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలంటే ఇలా ఒక పెటల్లా వస్తుంది. మనకి క్రీమ్ ఉన్నాయి కదా, క్రీమ్ 6 చూసుకుంటే కరెక్ట్గా ఒక పెటల్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక లూప్లో సింగిల్ క్రోషెట్ 2 2 వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 1 2 3 చూసాక దీని కింద కరెక్ట్గా ఈ గ్రీన్కి వేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇదే విధంగా ఈ మిగతా పెటల్స్ కూడా వేసుకోవాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.